ఎందుకంటే మీరు అంటున్నది సెప్టెంబర్ 2020 అంటే మార్చిలోనే మనకి కోవిడ్ ఒక ఫస్ట్ వేవ్ తగ్గి ఏదో అలా ఊపిరి పీల్చుకుంటున్నారు జనాలు. అవును. ఆ టైంలో మీరు ఈ అబ్బాయికి ఎంగేజ్మెంట్ చేశారు. 20 సెకండ్ వేవ్ టైంకి అదే 21 21 సెకండ్ వేవ్ టైంకి అయిపోయింది. 2022 జనవరిలో పెళ్లి పెళ్లి కూడా చేస్తారు వెంటనే. అవును. 21 సెప్టెంబర్లో మీ ఎంగేజ్మెంట్ అయింది అంతేగా. ఇలాగ 22 జాబ్ జనవరిలో పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయింది. ఓ 2 మంత్స్ ఇక్కడికి వచ్చారు. ఇంతలోకి ఆ అమ్మాయికి ఒక జాబ్ చూపించారు. ఆ 2 మంత్స్ ఇంకో 2 మంత్స్ అమ్మాయి జాబ్ చేసింది అంతే. లేదమ్మా, ఈ లోకంలో వెళ్తూ వస్తూ ఉందమ్మా. 10 రోజులు ఇక్కడ ఉండేది, 10 రోజులు అమ్మగారి ఇంటికి ఉన్న వెళ్ళేది. 2 మంత్స్ లోనే ఇంటికి వెళ్ళి రావడం. ఇంటికి వెళ్ళి రావడం. ఓకే. అంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ నలుగురేగా, మీరు మీ హస్బెండ్ ఈయన అలా ఆవిడ. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాది గుడిసమ్మ. గుడిసెలో చిన్న రేకుల పెట్టింది షెడ్ మేడం. చదువుకుండి పిల్లని అంటారని నేను ఫ్లాట్ తీసి పెట్టినమ్మ రెంట్కి. చదువుకున్న అమ్మాయి కదా, అందరిని వదిలేసి మీ వస్తుంది. అన్నయ్య వాళ్ళు ఉన్న వాళ్ళ? లేదమ్మా, ఏం ఉన్నవాళ్ళు ఏం కాదు, వాళ్ళదే పెంకిటిల్లేనమ్మా. ఓకే. అంటే బాగోదు, కొత్త కోళ్ళు మళ్ళీ నన్ను కూతురికి తప్పుగా. ఏమన్నా స్త్రీధనంగా ఇచ్చి పంపించారా? ఆ పిల్ల కింద కట్నం రూపంలో మేము కట్నం వద్దన్నాం. మీరు వద్దన్నారు. ఆ అమ్మాయికి ఏమైనా ఇచ్చి పంపించారా? అంటే అక్కకి 2 లక్షలు ఇచ్చాము, నీకు 2 లక్షలు ఇస్తాము అని చెప్పి 2 లక్షలు ఇచ్చారు. కూతురికి 2 లక్షలు ఇచ్చారు. ఇచ్చారు. తర్వాత సడన్ గా మానేసిందాం డ్యూటీ. ఎందుకు? ఎందుకు మానేసావని అడిగినాము. నేను అడిగితే నాకు ఎక్కడ అర్థమవుతలేదు. చేసేదమ్మా జాబు? ఐఎఫ్ సొసైటీలో నేను చేయలేకపోతున్నాను, నాకు అర్థమవుతలేదు అని అన్నదాం. అదేంటి ఇప్పుడు దాకా అర్థమవుతుందన్నో, కంప్యూటర్ కూడా ఇచ్చారు కదా, ఎందుకు మానేసావంటే నాకు అసలు అర్థమవుతలేదు బాప్ప, నేను చేయను. సడన్ గా ఒక మాట అన్నదమ్మ, నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి, మా నాన్న చచ్చిపోతాను అన్న మూల నేను చేసుకున్నాను అన్నది. సరిపోయింది. జాబ్ ఇష్టం లేదు, పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం. మీతో ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండేదమ్మా? మీ ఇద్దరు హ్యాపీగానే ఉండేది? 1 మంత్ క్లోజ్గా ఉండేది మేడం. తర్వాత నుంచి దూరంగా ఉంటుంది. మరి ఆ విషయం మీ అమ్మకి కానీ మీ మామయ్యకి కానీ చెప్పారా మీరు? ఎవరికి చెప్పొద్దు అది ఇది అని చెప్పి, మన మధ్యన ఏం జరిగినా మన మధ్య ఉండాలి, ఫ్యామిలీకి తెలిసి గొడవలు అవ్వడం ఎందుకు ఇది అని చెప్పి నన్ను ఎవరు మూసారు మేడం అక్కడ. అవును, అప్పుడు నువ్వు అడగాలి కదా, సరే నీకు ఇప్పుడు ఇష్టం లేదు, ఎంత కాలం, ఒక 1 మంత్ తర్వాత మాట్లాడుకుందామా ఆ టాపిక్ మీద, 2 మంత్స్కి మాట్లాడుకుందామని ఏదో ఒకటి అడిగి ఉండాలిగా. ఇంకా ఏం అడగదు. అడగల. సరే ఏం జరిగిద్దో జరగని అని నువ్వు కూడా తనకి ఇష్టం లేదు అందుకదని దూరంగా ఉంటున్నావు. ఒకే రూమ్ లో ఉంటారా మీ ఇద్దరు? ఒక రూమ్. ఓకే. ఆ 2 నెలలు ఏం జరిగిందో చెప్పు. ఫోన్ మెసేజ్లు అయ్యి 2 నెలల్లో ఏది జాబ్కి వెళ్ళిన 2 months కాదమ్మా, మీ దగ్గరకు వచ్చిన మా జాబ్కి వెళ్ళిన 2 మంత్స్ అమ్మా. ఇంకా 2 months నా దగ్గర కాపురం చేసిందల్లా ఒక 2 months 2.5 ఉంది అంతే మేడం. అయితే ఆ మంత్లో నాకు ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళు మెసేజ్ చేసేవారు, మీ ఆవిడ మంచిది కాదు ఎలాంటిది అది అని. నేను డైరెక్టర్ ఆమెనే అడిగిన మేడం, నీ గురించి ఇలా మెసేజ్లు వస్తున్నాయి ఏంటి అది అంటే. నీ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు వాళ్ళకి ఎట్లా తెలుసు? అంటే ఆమెని ఫాలో చేస్తూ నా ఐడి వస్తుంది కదా మేడం, అట్లా మరి మ్యారేజ్ ఫొటోస్ ఇవన్నీ పెట్టారు కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా, ఆ అమ్మాయి ఇలాంటిది అని మెసేజ్లు వచ్చారు మేడం. ఎంగేజ్మెంట్ తర్వాత ఎవడో ఫోన్ చేస్తున్నాడు బావా అది ఇది అని చెప్పి నాకు చెప్పింది. అయితే నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది ఒక ఆమెకి ఇచ్చే ఎవరో నెంబర్ ఒకసారి కనుక్కో, ఒక ఫోటో సంపాదించేదిలాగా నేను ఆమెకి నెంబర్ ఇచ్చిన మేడం. ఆమె వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది నాకు స్క్రీన్ షాట్లు తీసి పెట్టారు మేడం. ఒక 10 మందితో ఎంతమందితో లవ్లో ఉంది అది ఇది అని చెప్పి పెట్టారు. ఆమె ఒక ఫ్రెండ్లా చెప్తున్నాను, ఒకవేళ అనేది చూడు ఎంగేజ్మెంట్ స్టేజే కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే చేసుకోవాలి, హింట్ ఇచ్చింది ఆవిడ. హింట్ ఇచ్చింది. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, మళ్ళీ పరువు పోతుంది, సరే మార్చుకుందాం అని. సరే ఈ విషయం ఇంట్లో కూడా చెప్పలేము. ఇదే ఎంతమందితో మాట్లాడుతుంది ఇంట్లో కూర్చొని, ఇన్స్టాగ్రామ్స్ లోను సోషల్ మీడియాలో అందరినీ లవ్ చేస్తుంది అని చెప్పలేము మేడం. అవి అడిగితే నా మీద నమ్మకం లేదా నీకు, అవన్నీ నమ్ముతావా అది ఇది అని అడిగింది. సరే నీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కదా, అమ్మాయి ఎంతమందితో ఎంత లిస్టే మాట్లాడుతుంది. నాకు నచ్చలేని వాళ్ళు అలా చెప్తున్నారు అది ఇది అని చెప్పింది మేడం. సరే నేను అవి వదిలేసిన మేడం. అవి అయిపోయాక తర్వాత ఇంకా వెళ్ళిపోతాను అన్నదమ్మ. ఒంట్లో బాగాలేదు అమ్మకి, ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాం. బస్తీలో తీసుకెళ్తే బాగోదని అపోలోకి తీసుకెళ్ళాము. స్కానింగ్ అయి చేపిస్తే ఏవో ప్రాబ్లం ఉంటాయి కదమ్మా ఆడవాళ్ళకి, ఇలాగ నేను ఊరు వెళ్తాను అన్నది. ఎందుకు ఒంట్లో బాగాలేదు? ఏం ఒంట్లో బాగా? ఉత్తినే అమ్మ, జర్మన్ వచ్చింది. జర్మన్ వచ్చి కడుపులో నొప్పి అన్నదమ్మ. కడుపులో నొప్పి అంటే ఊరికే కడుపులో నొప్పి అంటుంది కదా, ఒకసారి చూపెట్టి తీసుకెళ్ళి అపోలోకే తీసుకెళ్ళి మేడం గారు చెప్పారమ్మ, అపోలోకి తీసుకెళ్ళండి శాంతి, వద్దు ఇలాగా మళ్ళీ సీప్గా చూసారంటారు, ఎందుకు డబ్బులు చూసుకోవద్దు, డబ్బు మొఖం చూసుకోవద్దు, తీసుకెళ్ళన్నారు. అంటే తీసుకెళ్ళాం. చేయించారు. నీటి బుడగలు ఉన్నాయని చెప్పారంట. అవి ముందుగానే ఉన్నాయంట మేడం. అవి
మాకు వాళ్ళ మమ్మీ ఫోన్ మాట్లాడుతున్నారు. ముందుగా ఉండడం అంటే ముందే తెలిసింది వాళ్ళకి ఈ అమ్మాయికి స్టమక్ ప్రాబ్లం అంటే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు, అప్పటికే తెలుసు వాళ్ళకి. తెలుసు. అయితే వాళ్ళ మమ్మీ కూడా ఫోన్ మాట్లాడినప్పుడు ముందు తెలియదని చెప్పు, మాకు ఇప్పుడు ఈ స్కానింగ్లోనే తెలిసినాయి అని చెప్పు అంటే కాన్ఫిడెంట్ స్పీకర్ పెట్టి నా పక్కనే కూర్చొని మాట్లాడాను మేడం. అప్పుడు సరే దీనికి ఏం ప్రాబ్లం లేదు కదా అంటే పిల్లలు తొందరగా పుట్టరు అది ఇది అని చెప్పారు మేడం. సరే అని లైట్ తీసుకున్నాను. అయిపోయాక కొన్నాళ్ళకి కొంచెం చిన్న చిన్న అన్నం తినకపోవడం అది ఇది అని అడిగితే కోపలు ఇచ్చేది. అంటే 15 రోజులకల్లా ఊరు వెళ్ళిపోయేది. ఇంట్లో పని చేసేదా, వంట చేయడం కానీ ఇవన్నీ ఏం చేసేది కాదు, అంతా మీరే చేసి వెళ్ళేవాళ్ళ? చేసేదాను. నేను పొద్దున్న వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళిపోయేదాం జాబ్కి. నేను మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు అలా వచ్చేస్తాను. నేను 4 ఇళ్ళలో పాస్ పని చేసుకుంటాను, వచ్చేస్తాము. మళ్ళీ వంట చేసేదాన్ని నువ్వే? సాయంత్రం వంట చేసేసాను, తినేసి వాళ్ళ ఇంటికి పడుకోవడానికి వెళ్ళిపోయేవారు. భోజనం అంతా మీ ఇంట్లో, పడుకోవడం వాళ్ళ ఇంట్లో. సో అమ్మాయి ఏదో హాస్టల్కి వచ్చినట్టు వచ్చి అన్ని టిఫిన్ టైంకి టిఫిన్ తినేస్తే డిన్నర్ టైంకి డిన్నర్ తినేస్తుంది, మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. తెలియదు కదా, కొత్తగా వచ్చింది కదా అని, మేనగోళ్ళు కదా అని నేను పట్టించుకోలేదు. బాగా చూసుకుంటున్నావు. అవును. అదే కొన్నాళ్ళకి ఇంకా తినడం మానేసి ఫోన్లు కూడా ఇచ్చేది కాదు మేడం. ఏమైంది అది అని అడిగితే నేను అర్జెంటుగా ఊరు వెళ్ళిపోతాను, నాకు ఉండాలని లేదంటే మొన్న కదా వచ్చావు 15 రోజులు అయింది. మీరు బయటికి ఏమైనా షికార్లకి వెళ్ళేవాళ్ళ? డ్యూటీకి వెళ్ళేవాళ్ళు అంతే మేడం. వెళ్ళిపోయాం షికార్కి, సాయంత్రం మట్లు కట్టాను, చార్మినార్ కట్ట తీసుకెళ్ళి వాళ్ళకి వాటికి వెళ్తారా? అసలు అమ్మాయి ఉన్నదే 2.5 months కదా, ఈ లోపు ఏదో ఉన్నంతలో చూపించాం. ఓకే. అయితే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి ఏవేవో చెప్పుకునేవారు మేడం, ఎనీ టైం ఫోన్లో మాట్లాడుకునేవారు. నేను దానికి ఎప్పుడూ అవ్వలేదు. ఫోన్ చేసి నాకు నేను అర్జెంటుగా ఊరు వెళ్ళిపోతాను, నాకు ఉండాలని లేదు అది ఇదని. ఎప్పుడు? అదే మరి 2 నెలలు జాబ్ చేసింది కదమ్మా, జాబ్ మానేసి ఒక 10 రోజులకి వెళ్ళిపోతాను అది అన్నా. నువ్వు ప్రతిదానికి ఊరు వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, నువ్వు పెళ్లి చేసుకున్నది ఎందుకు, ఇక్కడ ఉండడానికా లేకపోతే ఊరు వెళ్ళడానికా అది ఇది అని చెప్పి మాట్లాడినా మేడం. లేదు నాకు ఉండాలని లేదు అది ఇది అని చెప్పి, సరే నిన్నైతే పంపించను, మీ అమ్మాయిలో ఫోన్ చేస్తే నేను పంపిస్తాను, లేకపోతే నేను పంపించను అంటే సరే అని వాళ్ళ అమ్మతో ఫోన్ చేయించింది మేడం. నా దగ్గర రికార్డింగ్ ఉంది మేడం ఏంటంటే ఇది ఫోన్ చేయించి వాళ్ళ అమ్మేమో నేను ఒకటి అడుగుతుంటే వాళ్ళ అమ్మ ఇంకా వేరే వేరే ఏదేదో చెప్పేది మేడం. అంటే మా అమ్మాయిని ఏమి ఇబ్బందులు పెడేస్తున్నారు అది ఇది అంటే, మీ అమ్మాయి ఇబ్బంది పెట్టడానికి ఏముంది పాప, మామూలుగా డ్యూటీకి వెళ్తుంది ఇంటికి వస్తుంది, కనీసం గిన్నెలు తోమడానికి కూడా ఏం లేదు అది అని చెప్పాను. మరి మీరు ఏం పడుతున్నారు నాకు తెలదా అది ఇది అని చెప్పి, సరే పంపించకపోతే ఏదో చేసుకుంటాను అంటున్నా అది ఇది అని చెప్పి. చచ్చిపోతాను అందమ్మా, పంపించకపోతే నేను సూసైడ్ చేసేసుకుంటాను అని మీ అత్తగారు కూడా అందా? ఈ అమ్మాయి పంపించకపోతే సూసైడ్ చేసుకుంటాను బెదిరించింది, వాళ్ళ అమ్మని బెదిరించింది మేడం. అయితే సరే ఆమె ఏదో చేసుకుంటాను అంటుందా, పంపించేసావా? పంపించు అంటే నేను లేదు మేడం. ఆ రోజు మేడం వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారంటే ఒక 2 days ఆగు తర్వాత నేను తీసుకెళ్తానంటే, లేదా నేను అర్జెంట్గా వెళ్ళిపోలేదు ఇంకా బస్సు ఎక్కించి పంపించేసిన మేడం. తర్వాత ఆషాఢం వచ్చింది మేడం. ఆషాఢానికి మళ్ళీ అత్తగారింటికి నుంచి తీసుకెళ్ళాలని మళ్ళీ వాళ్ళ మమ్మీ ఇంకొక ఫ్రెండ్ తీసుకొచ్చారు మేడం. అప్పుడు ఫుల్ వర్షాలు, ఇంకా ఆమె అలాగా వెళ్ళిపోయింది మేడం. ఒక 2 months అవుతుంది ఆమె వెళ్ళిపోయి. తర్వాత అక్కడ రూమ్ ఒకటి ఖాళీగా ఉంది మేడం. నేను ఒక్కడిని ఇంకా అక్కడ ఎందుకు పడుకోవాలని నేను మా అమ్మ వాళ్ళ దగ్గర. ఆషాఢం అయిపోయినాక రావాలిగా అమ్మాయి? ఎందుకు కాదమ్మా, రూమ్ ఖాళీ చేసేసామమ్మ. ఖాళీ చేసేసినాక వచ్చింది ఈమె, ఇంకా ఆషాఢానికి తీసుకురావాలి కదా, నువ్వు ఫార్మల్గా వెళ్ళు మా అత్తోరింటికి, నేను మళ్ళీ వచ్చి తీసుకొస్తానని చెప్పి మా వదిన పంపించింది అమ్మ ఇక్కడికి. మళ్ళీ ఆమె వచ్చి 4 రోజుల నుంచి తీసుకెళ్ళిపోయినాం. తీసుకెళ్ళిపోయాక ఆషాఢం అంతా ఇంట్లోనే ఉన్నది. ఇంట్లో ఉన్నాక ఆషాఢానికి వాళ్ళ ఇంట్లోనమ్మ ఆషాఢానికి పంపించినాము నేను బాబుని. నేను పెళ్లి చాలా గ్రాండ్గా చేసినమ్మా, ఒక్కడే కొడుకని అందరికి బట్టలు కొని చీరలు మిగిలిపోయి మాకు చీర పెడతారమ్మ ఆడబంది పెళ్ళానికి. బీరువాలో చీర ఉంది తీసుకెళ్ళరా, ఒక డ్రెస్ కొని ఇచ్చినమ్మా, చీర పట్టుకెళ్ళి 2 పట్టుకెళ్ళి ఇచ్చి ఓ 10 రోజులు ఉంటావు 4 రోజులు ఉంటావు ఉండి తీసుకునిరా అని పంపించినమ్మా. పంపిస్తే వెళ్ళినాక నువ్వు వెళ్ళాడమ్మా. వెళ్తే అప్పుడు నేను జాబ్ మానేశాను కదా, నా కాళ్ళ మీద నా స్వతంత్రంగా జాబ్ వస్తుంది, విజయవాడలో కోచింగ్ నేర్చుకోవాలి, నెల 15 రోజులు అన్నదంటాం. అంటే మాకు చెప్పాడు, ఒరే మనకి ఎలాగా చదువు లేదు, చదువుకున్న దాన్ని జీవితాంతకాలం నీ మూలనే నా చదువు పోయిందని అంటది,
ఒక్క నెల 15 రోజులే కదా, పోనీ 2 నెలలు, నీ ఇష్టం, మీ ఆవిడ నువ్వు ఆలోచించుకుని పంపించుకో, మాకు ఏ అభ్యంతరం లేదు అన్నానమ్మ నేను. అంటే సరే నెల 15 రోజులే కదమ్మా అని తీసుకెళ్ళి వాళ్ళ అత్తయ్య ఈయన తీసుకెళ్ళి విజయవాడ హాస్టల్లో జాయిన్ చేశారు. ఓకే. తర్వాత జాయిన్ చేసినాక ఈలోగా మేడం వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉందని వచ్చిందమ్మా ఆవిడ మళ్ళీ. అయ్యా అప్పుడు డ్యూటీ చేస్తున్నాడమ్మా. అప్పుడు 2 సార్లు వెళ్ళాడమ్మా హాస్టల్కి. లేదమ్మా కోచింగ్కి వెళ్ళిపోయింది అన్నారంట. ఫోన్ చేసేది కదా విజయవాడ మేడం. ఓకే.